హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 61 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే చూసుకుంటే ధర్మశాలలో మ్యాచ్ అయితే జరగబోతుంది. సో వెదర్ ఏ విధంగా ఉంది, ఎలాంటి పిచ్ని ప్రిపేర్ చేయబోతున్నారు, అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ గేమ్స్లో 2026లో రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. నాకైతే సస్పెన్స్ అంటే చూసి ఏంట్రా ఇలాంటి రికార్డ్స్ ఉన్నాయండి 2026లో అని అనిపించింది ఆఫ్టర్నూన్ గేమ్స్ మెయిన్గా. అండ్ లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. అండ్ చెప్పినట్టు లాస్ట్ 10 మ్యాచెస్ ప్రిడిక్షన్ చూసుకుంటే మనమైతే 6 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం జరిగింది, 4 అయితే రాంగ్ అవ్వడం జరిగింది. లాస్ట్ మ్యాచ్ జీటీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో పోస్ట్ టాస్లో మనమైతే జీటీ మ్యాచ్ని గెలుస్తుందని అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయైతే మనమైతే చెప్పడం జరిగింది. బట్ మన ప్రిడిక్షన్లో ఏమైనా రాంగ్ అయినవి ఉన్నాయా అంటే, బట్ చూసుకుంటే మాత్రం మన ప్రిడిక్షన్ చేజింగ్ అప్పుడు అద్భుతంగా ఉంది పిచ్, అండ్ ఆల్సో డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. బట్ చూసుకుంటే ఫీల్డింగ్లో జీటీ దారుణంగా ఆడింది. మీరు చూసే ఫిన్నాలండి అంటే 14 దగ్గర ఒక క్యాచ్, అది కౌంట్లెస్ అని చెప్పొచ్చు. బట్ 33 దగ్గరగా ఉన్నప్పుడు సిరాజ్కి అద్భుతమైన క్యాచ్, అది లాలీపాప్ క్యాచ్ అన్నట్టు ఆ క్యాచ్లు మిస్ చేసినారు. అండ్ ఆల్సో చూసుకుంటే గ్రీన్ క్యాచ్లు మిస్ చేసినారు, అసలు ఒక్క క్యాచ్ కూడా పట్టలేకపోయినారు అని చెప్పొచ్చు. దాని తర్వాత చూసుకుంటే 240 కొట్టడం జరిగింది. 33 దగ్గర ఫిన్లాండ్ చూసుకుంటే 93 కొట్టినాడు. అండ్ బట్ చూసుకున్న చేజింగ్ అప్పుడు కూడా సాయి సుదర్శన్కి కొంచెం దెబ్బ తాకడం, అండ్ ఆల్సో బట్లర్ నాకు తెలిసి ఒక 10 బాల్స్ తక్కువ తీసుకొని, అంటే 23 బాల్స్లో 50 కొడితే బాగుండు, కొంచెం తను కూడా స్లోగా ఆడినట్టు అనిపించింది. సో ఆ 10 బాల్స్ డిఫరెన్సే మనకైతే మ్యాచ్ జీటీ అయితే ఓడిపోవడానికి రీజన్ అని చెప్పొచ్చు. బట్ రెండు టీమ్స్ కూడా బౌలింగ్ ఏ విధంగా ఉందంటే మంచి బ్యాటింగ్ సర్ఫేస్ అనిపించింది, అండ్ మంచిగా రన్స్ కొట్టాను. మనం చెప్పినట్టు స్టిక్కీగా అయితే ఉంది. ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. బట్ వచ్చిన క్యాచ్ను వదిలేయడం, వాళ్ళైతే 240 కొట్టినారని చెప్పొచ్చు. సో కేకేఆర్ అయితే మ్యాచ్ని గెలిచింది. సో మనమైతే అంటే ప్రిడిక్షన్ రాంగ్ అయినప్పుడు మనం ఏమన్నా మన సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా చేసినాం పిచ్ గురించి కానీ, వెదర్ గురించి కానీ, అండ్ చేజింగ్ అప్పుడు మనం అంటే చాలా ఇబ్బంది పడ్డాం బ్యాటింగ్, ఆ విధంగా ఏమైనా ఉన్నాయా మన ప్రిడిక్షన్లో, అంటే ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా అని నేను ఆలోచిస్తే నాకైతే అనిపించింది క్యాచెసే డిఫరెన్స్గా మారింది. అంతకు మించి చెప్పినట్టు 220 వీళ్ళు కొట్టినారు, వాళ్ళు 240 కొట్టినారు. ఆ డిఫరెన్స్ కూడా ఎందుకంటే ఫినాల్ కొట్టిన 6లు అని చెప్పొచ్చు. అది తప్ప రెండు టీమ్స్లో నాకు అంటే నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఎలాంటి డిఫరెన్స్ అనేది నాకు కనపడలేదు. కాబట్టి మన ప్రిడిక్షన్ రాంగ్ అయింది. జెన్యూన్గా మనం రాంగ్ అయినప్పుడు రాంగ్ అనే చెప్తాను. సో మళ్ళీ చెప్తున్నా, మనం పోస్ట్ టాస్ ప్రివ్యూ కానీ ప్రిడిక్షన్ ఇచ్చే జస్ట్ ఎంటర్టైన్మెంట్, కానీ నేను ఫస్ట్ వీడియో చూసిన అదే ఉంటుంది, ఇప్పటికీ అదే ఉంటుంది. నెక్స్ట్ 10 మ్యాచెస్ ప్రిడిక్షన్లో 10కి 10 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినా సరే నేను ఇదే మాట మీద ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. మీకు కావాలంటే నేను సీజన్ అయిపోయిన తర్వాత మనకి ఎలాంటి ఆఫర్లు వచ్చినాయి, నా జీమెయిల్ కూడా చాలా యాప్స్ నుంచి ఎంకరేజ్మెంట్, అంటే మనం ఇది ఛానల్ క్రికెట్ సంబంధించింది కాబట్టి చాలా ఆఫర్స్ కూడా అలాంటివి వచ్చినా సరే అవి ఏమి కూడా నేను ఎంకరేజ్ చేయలేదు. వాటన్నిటికీ కలిపి ఒక వీడియో మళ్ళీ చేస్తాను. సో ఇప్పుడైతే మనం క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రికెట్ గురించే, ప్రిడిక్షన్స్ గురించే మాట్లాడుకుందాం. ఎస్, సీజన్ అయిపోయిన తర్వాత మనమైతే ఆ వీడియో గురించి ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను, మంచిగా వీడియో చేస్తాను, గ్రీన్ స్క్రీన్ పెట్టి మంచిగా మీకు అన్నీ పోస్ట్ చేసి ఎలాంటి ఆఫర్స్ వచ్చినాయి, ఎందుకు నేను వదులుకున్నాను అలా ఆఫర్స్ అని కూడా నేనైతే ఆ వీడియో అయితే చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి ఎంకరేజ్ చేయం, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి, నాలెడ్జ్ వరకే తీసుకోండి అని నేనైతే చెప్తాను. అండ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. పాయింట్స్ టేబుల్ అన్ని టీమ్స్ అన్ని ఫ్యాన్స్ అందరు కూడా ఈ గేమ్ సండే మ్యాచెస్ రెండు కూడా అంటే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ టీం గెలిచినా వాళ్ళ టీంకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూసుకుంటే చాలా టీమ్స్ కూడా పంజాబ్ కింగ్స్ ఓడిపోవాలని అనుకుంటారు. పాయింట్స్ టేబుల్ ఆ విధంగా ఉంది. పైన టీమ్స్ గెలిస్తే టాప్ 2 టీమ్స్ గురించి కూడా కొన్ని క్వాలిఫికేషన్ గురించే ఆడుతున్నాయి. కాబట్టి టాప్ 2లో ఎవరున్న ప్రాబ్లం లేదు, కానీ 3rd 4th రావాలంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ను ఓడిపోవాలని చాలా టీమ్స్ చూస్తూ ఉంటాయి. సో పంజాబ్ కింగ్స్కి ఏం జరుగుతుందో చూసాం. ఫస్ట్ పిచ్ గురించి మాట్లాడుకుంటే మనం బ్లాక్ సాయిల్ పిచ్లు ఉన్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనకి ఈవినింగ్ మ్యాచ్లో కూడా డిఫరెన్స్ అనేది, వేరియన్స్ అనేది కనిపించింది. ముంబై బౌలర్స్ ఏ విధంగా బౌలింగ్ చేసినారు చూడండి. క్రాస్ స్వింగ్ వేసినప్పుడు బాల్ బ్యాట్ మీదకి రాలేదు.
సో ఖచ్చితంగా అలాంటి పిచ్ ఉంటుందా మళ్ళీ, లేకపోతే ఫ్రెష్ పిచ్ని తీసుకుంటారా చూసుకోవాలి. రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చినారా, మళ్ళీ చెప్తున్నాను, చేసింగ్ చేసిన టీంకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. రన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే ఖచ్చితంగా ఇద్దరు టీమ్స్ నుంచి స్ట్రోక్ మేకింగ్కి ఇబ్బంది పడతారు. బాల్ అనేది అన్ఈవన్ బౌన్స్ ఉన్నప్పుడు స్ట్రోక్ మేకింగ్కి ఇబ్బందిగా ఉంటుంది. బట్ ధర్మశాల పిచ్ చూసుకుంటే చాలా హై ఆల్టిట్యూడ్లో పిచ్ అండ్ ఆల్సో చూసుకుంటే 6లు 4లు చాలా సునాయాసంగా వెళ్తాయని చెప్పొచ్చు. మంచి బౌలింగ్ చేయాలి. ఏ టీం అయితే మంచి బౌలింగ్ చేస్తుందో ఆ టీం అయితే గెలుస్తుంది. బ్లాక్ సాయిల్ పిచ్ కొంచెం నాకు తెలుసుకుంటే అంటే వేరియన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మ్యాచ్లు. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, గమనించినా సరే ఫస్ట్ మ్యాచ్లప్పుడు మంచిగా బ్యాటింగ్ అనుకూలిస్తూ ఉంటే పోను అంటే ఎక్కువ మ్యాచ్లు అయ్యే కొద్దీ వేర్ అండ్ టేర్ పెరుగుతూ ఉంటుంది, ఆ బౌన్స్ తగ్గుతూ ఉంటుంది. సో అదైతే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో కొంచెం స్కోర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. 200 స్కోర్స్ చూడకపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉండడం. సో టాస్ గెలిచి కెప్టెన్ ఏం చేయాలంటే 2026లో ఇప్పటికీ 10 మ్యాచ్లు ఆఫ్టర్నూన్ మ్యాచ్లు జరుగుతాయి. 10కి 10 కూడా ఫస్ట్ బ్యాటింగ్ కాకుండా చేసింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. ఇదైతే నాకైతే ఒక వింత రికార్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్లలో ఏమవుతుంది, సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం పిచ్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, బాల్ తొందరగా రివర్స్ స్వింగ్కి వస్తుంది. హీట్కేమో నాకు తెలిసి చాలా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, రివర్స్ స్వింగ్ అనేది లభించి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు స్ట్రోక్ మేకింగ్ రాక కొంచెం 160లు 170లు కొట్టడం, చేజింగ్ చేసినప్పుడు అంటే ఈవినింగ్ అయిపోతుంది కదా, సో అద్భుతమైన చేజ్ డౌన్ అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే ధర్మశాలలో జరుగుతుంది మ్యాచ్. సో కండిషన్స్ ఏ విధంగా ఉంటే మనం ఏం చెప్పలేము. కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు డ్యూ వస్తుంది హెవీగా, కొన్నిసార్లు చూసుకుంటే మబ్బులు కమ్మేసి ఉంటాయి, స్వింగ్ ఉంటుంది. సో చాలా చాలా దారుణమైన వెదర్ కండిషన్స్. టెస్టింగ్ అని చెప్పొచ్చు. ప్రిడిక్షన్ మాలాంటి ప్రిడిక్షన్ చేసే వాళ్ళకి కష్టమే, అక్కడున్న క్రికెటర్లకు కూడా కష్టమే. కండిషన్స్ ఎప్పుడు ఏ విధంగా ఉండే తెలియదు. ఆఫ్టర్నూన్ గేమ్లో కూడా మంచి బ్యాటింగ్కి అనుకూలించి అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ సీజన్లో చూస్తే ఎండ ఎక్కువ ఉండడం, బట్ చూసుకుంటే మాత్రం సేమ్ అలాంటి హీట్ ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి సో టాస్ గెలిచి ఏం చేయాలి కెప్టెన్ అంటే మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ఆలోచించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వెదర్ కూడా మామూలు కొంచెం క్లౌడ్ ఉంది. బట్ అది తప్పిస్తే మనకైతే మంచి బ్యాటింగ్ అయితే 40 ఓవర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 టీమ్స్లో ఏమైనా చేంజెస్ చేయాలా అంటే మాత్రం మనం చెప్పినాం ఆర్సీబీ డఫీని ఆడిస్తుంది లాస్ట్ మ్యాచ్ అని ప్రివ్యూలో కూడా చెప్పినాం. బట్ ఈ మ్యాచ్కి నాకు తెలిసి డఫీ బదులు మళ్ళీ రొమారియో షెఫర్డ్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్ అవసరం, ఇక్కడ బౌండరీస్ చిన్నగా ఉంటాయి, బాల్ కొడితే 6లు పోతాయి. కాబట్టి మీకు పవర్ హిట్టర్లు కావాలి. కాబట్టి మళ్ళీ అటు వైపు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ చూసుకుంటే మాత్రం మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు భువీ, హేజల్వుడ్ బౌలింగ్ వేస్తున్నాడు. డఫీని ఒకవేళ ఆడిస్తే మాత్రం పవర్ ప్లేలో ఎర్లీగా కాకుండా కొంచెం లేట్గా హేజల్వుడ్ భువీ మధ్యలో తను ప్లే చేస్తే బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్లో డఫీని ముందే బౌలింగ్ వేయించడం హేజల్వుడ్ కంటే ముందు కొంచెం రన్స్ వెళ్ళాయని చెప్పొచ్చు. బట్ తర్వాత కూడా కట్టెట్ చేసినారు. అండ్ చూసుకుంటే రకీ సలీం కానీ లేకపోతే మనం చూసుకున్న బౌలర్స్ అద్భుతంగా ఉన్నారు. కృణాల్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో సుయాష్ కూడా అద్భుతమైన మంచి బౌలింగ్ చేస్తున్నాడు. మనకు చూసుకుంటే తను కూడా మంచి చేంజెస్ అయితే మంచిగా ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే రొమారియో షెఫర్డే కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. బట్ లాస్ట్ మ్యాచ్లో డఫీ కొంచెం రన్స్ ఇవ్వడం, ఈ పిచ్కి అయితే నాకు తెలిసి రొమారియో షెఫర్డ్ వైపు వెళ్తే బాగుంటుంది అని చెప్పొచ్చు. అండ్ బ్యాటింగ్ వైజ్ వస్తే విరాట్ ఫామ్లో రావడం అద్భుతమైన, ఇక్కడ వీళ్ళు 240 కొట్టిన రికార్డు ఉంది. అది ఈవినింగ్ గేమ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ ఒకసారి మ్యాచ్ అయితే 240 కొట్టి అది డిఫెండ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఆర్సీబీ బ్యాటింగ్ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, మంచి స్ట్రోక్ మేకింగ్ చేస్తారు. పంజాబ్ విషయానికి వస్తే మాత్రం పంజాబ్ బౌలింగ్ చాలా చాలా వీక్ ఉందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ మనకు చూసుకుని పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో మనమైతే ముంబై ఇండియన్స్ మ్యాచింగ్ గెలుస్తుంది అని చెప్పాను. ఆ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మ్యాచింగ్ గెలిచింది. చేజింగ్ చేస్తూ అద్భుతంగా చేజ్ చేసినారని చెప్పొచ్చు. వీళ్ళ బౌలింగ్ ఎంత వీక్ ఉందంటే ప్రిడిక్టబుల్గా కనిపిస్తున్నారు. అసలు ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఫీల్డింగ్స్లో ల్యాబ్స్ కనిపిస్తున్నాయి, క్యాచ్లు వదిలేస్తున్నారు. కొన్ని టఫ్ క్యాచ్లు పట్టాలి. కొన్ని తిలక్ వర్మ ఒకసారి ఛాన్స్ కూడా ఇచ్చినాడు. మనం చూసుకుంటే యాన్సన్ ఆ క్యాచ్ టఫ్ క్యాచ్ బట్ వదిలేస్తున్నారు. ఫీల్డింగ్ వీళ్ళది చాలా దారుణంగా ఉంది. వీళ్ళు నాకు తెలిసి చాలా ఫీల్డింగ్, నాకైతే కొన్ని వైరల్ వీడియోస్లలో కొందరు కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఏంటంటే ఫీల్డింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం లేదన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికి తోడు హర్షదీప్ కూడా
రీసెంట్ ఒక కాంట్రవర్సీలు ఎదుర్కోవడం, టీమ్ మేనేజ్మెంట్ కూడా డౌన్ ఉంది, అండ్ శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు కొంచెం ఫేక్ కాన్ఫిడెన్స్గానే కనిపిస్తూ ఉంది. నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా, అంటే మ్యాచ్లో ఓడిపోయినాం, ఏం తప్పులు జరిగిందని లాస్ట్ మ్యాచ్లో అడిగినప్పుడు కూడా అవన్నీ పాస్ట్ ఈస్ పాస్ట్, మనం మర్చిపోవాలి, అవి మూవ్ ఆన్ కావాలని అని చెప్పినాడు. జస్ట్ గుడ్ పాజిటివ్ థాట్. అవన్నీ నెగిటివ్ మర్చిపోవాల్సిన అవసరం లేదు, బట్ నెగిటివ్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. బౌలింగ్ అయితే చాలా దరిద్రంగా ఉందని చెప్పొచ్చు. ఓన్లీ మనం చూసుకుంటే హర్షదీప్ ఇక్కడ 2 మ్యాచ్లో కూడా కొంచెం పర్లేదు అని బౌలింగ్ చేసింది తప్పించి మిగతా ఏ బౌలర్ కూడా అసలు బౌలింగ్ అనేది అత్యంత దారుణంగా ఉంది. యాన్సన్ అయితే తెచ్చి స్లాట్లో వేస్తున్నాడు, బాల్ తీసుకొచ్చి స్లాట్లో వేస్తున్నాడు. అంటే వేరియేషన్స్ లేవు, కనిపిస్తలేవు, యార్కర్లు కనిపిస్తలేవు, అసలు బౌలింగ్ అయితే దారుణంగా ఉంది. చహల్ మంచి బౌలింగ్ వేసిన క్యాచ్లు మిస్ చేస్తున్నారు. ఫీల్డింగ్ అయితే అంత దారుణంగా ఉంది ఈ సీజన్ అయితే. క్యాచ్స్ మళ్ళీ ఫీల్డింగ్ చాలా లాస్ట్ మ్యాచ్ ఏమైంది, కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ క్యాచ్లు జీటీ వదిలేసేయడం, మ్యాచ్ కాస్ట్ అయింది వాళ్ళకి. వీళ్ళకి కూడా సేమ్ అదే ప్రాబ్లం అనేది చాలా దారుణంగా నడుస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు ఎక్కువ అంటే బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బ్యాటింగ్ కొట్టాలి, సిక్స్లు కొట్టాలని ఫీల్డింగ్ మీద బౌలింగ్ మీద చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మ్యాచ్ని ఇంపాక్ట్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఐస్ క్రీమ్ కావాలా మీకు, కొనుక్కొని తినండి సార్. సండే రోజున ఐస్ క్రీమ్ అయితే వస్తుంది. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్ అయితే నాకు తెలిసి ఆర్సీబీ వైపే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ ప్రెషర్లో ఆడతారు, బట్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచి చేజింగ్ చేసిన టీంకి ఎక్కువ విజయావకాశాలు కూడా కనిపిస్తున్నా సరే ఆఫ్టర్నూన్ గేమ్ కొంచెం స్లోగా ఉండే అవకాశాలు ఉన్నాయి, బెటర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. సో నాకు తెలిసినంతవరకు బ్లాక్ సైల్ పిచ్ ఇచ్చినారా, నాకు చేజింగ్ చేసుకోండి అనేది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఒకవేళ ఆర్సీబీ టాస్ గెలిచిందా మ్యాచ్ అయితే ఆర్సీబీ చేతుల్లో ఉందని చెప్పొచ్చు. మంచి టాక్టిక్ తోటి మంచిగా గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ మ్యాచ్కి అయితే నా ఫేవరెట్ టీం అయితే ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి ఆర్సీబీ చేజింగ్ చేస్తానైతే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, పోస్ట్ టాస్ ప్రివ్యూ వస్తుంది. అంటే టాస్ అంటే 10 minutesలో ఛానల్లోనే పోస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఈ మ్యాచ్లో అయితే నాకైతే ఆర్సీబీ ఫేవరెట్ అనిపిస్తుంది. మీరు ఈ టీం గెలుస్తుంది అనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.